హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కార్తీక్ అయితే దీపతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. జ్యోత్స్న అసలు ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఏంటో. ఇదివరకు నిన్ను అడ్డం పెట్టుకుని నిశ్చితార్థాన్ని ఆప్ చేసుకుంది, కానీ ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకునే ప్రయత్నం కూడా చెయ్యదు. ఎందుకంటే నీలో మార్పు వచ్చిన సంగతి తనకి బాగా తెలిసింది. ఇప్పుడు ఎలాంటి ప్లాన్లు వేస్తుందో ఏంటో. అసలుకే పారిజాతంది, అలాగే జ్యోత్స్నది క్రిమినల్ మైండ్. వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా ఏదైనా చేయడానికి తెగిస్తారు. ఒకవేళ జ్యోత్స్న ఎలా ఆలోచిస్తుందేమో, మన ఇంట్లో వాళ్ళకి కానీ అలాగే గౌతమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా నిశ్చితార్థమైతే ఆగిపోతుంది. గౌతమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అపాయం చేయదు, ఎందుకంటే గౌతమ్ జోలికైతే తను వెళ్ళదు. ఇంతట్లో మిగిలింది ఏంటంటే ఇక సుమిత్ర అత్తయ్య, దశరథ మావయ్యే మిగిలింది. వీళ్ళకి ఏదైనా అపాయం చేయాలని, వాళ్ళకి ఏదైనా జరిగితే నిశ్చితార్థం ఆగిపోతుంది, అలా కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి వెంటనే మనం అప్రమత్తంగా ఉండాలి. తను ఎలాంటి ప్లాన్ వేసినా తనకే తిప్పి కొట్టేలాగా తనకి ఎలా బుద్ధి చెప్తానంటే తన నోటితోనే తాను నాకు ఈ నిశ్చితార్థం వద్దు, గౌతమ్ చెడ్డవాడు అని చెప్పేలాగా చెయ్యాలి. తనకి ఇంకా ఎలాంటి దారి కనబడకుండా చెయ్యాలి. అప్పుడు కానీ జ్యోత్స్న ఏంటో అందరికీ తెలీదు అని అంటూ ఉంటే ఇక వెంటనే దీప అయితే ఏది ఏమైనా జ్యోత్స్న చెడ్డదే కావచ్చు, కానీ గౌతమ్తో నిశ్చితార్థం చేసుకుని తన పెళ్ళి చేసుకుంటుంది అంటే తన జీవితం నాశనం అయిపోయినట్టే. ఏదో కాస్త బాధగా ఉంది బావా అని అంటూ ఉంటే జ్యోత్స్న ఏమీ తక్కువేమీ కాదు, నువ్వేమీ అంత బాధపడకు, నువ్వేమీ బాధపడాల్సిన అవసరమే లేదు. జ్యోత్స్నతో గౌతమ్కి ఎట్టి పరిస్థితుల్లోని పెళ్ళి కాదు, నేనున్నాను కదా, నేను జ్యోత్స్నని ఖచ్చితంగా కాపాడుతాను. జ్యోత్స్న ఎంత చెడ్డదైనా తన జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. తను బుద్ధి చెప్పాలని మాత్రమే మనం అనుకుంటున్నాము అని చెప్పేసి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అలాగే జ్యోత్స్న అయితే కాశీ దగ్గరికి అయితే వెళ్తారు. కాశీ ఏంటి ఇలాగొచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదేంట్రా అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే ఇక వెంటనే జ్యోత్స్న అయితే ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు అంటూ ఉంటే, నీకు అర్హత లేదు, నన్ను తమ్ముడు అనే పిలిచే అర్హత దీపక్కి మాత్రమే ఉంది అని అంటుంటే ఇక వెంటనే పారిజాతం అదేమట్రా నీ సొంత అక్కని పట్టుకుని అని నిజం చెప్పబోతూ ఉంటే వెంటనే జ్యోత్స్న అయితే అడ్డుపడి, నువ్వు ఆగు గ్రాని, నేను మాట్లాడుతున్నాను కదా, నీకు ఎందుకు అంత తొందర, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అడ్డుపడుతుంది. ఇక పారిజాతం అయితే ఊపిరి పీల్చుకుని, అమ్మయ్యా ఇది ఆపింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను నిజం చెప్పేసి ఉండేదాన్ని అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే గ్రాని చెప్పింది, గ్రాని నీకు 10 లక్షలు అవసరమంట కదా, అందుకే ఆ డబ్బు నేనిస్తాను, నీ అవసరానికి తీర్చుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి నా అవసరానికి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి అని చెప్తూ ఉంటే, మరి రౌడీలు ఇప్పటికీ బయటకు వచ్చారు, రేపన్న రోజు ఖచ్చితంగా లోపలికి వస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ బావ దగ్గర డబ్బులు లేవు ఇవ్వడానికి, మీ మావ కనీసం డబ్బులు కూడా ఇవ్వడు, అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఎలాంటి దిక్కు లేదు, ఈ డబ్బులు తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటే, నీ దగ్గర డబ్బులు నాకేమీ వద్దు అని చెప్పంగానే ఇక వెంటనే అప్పుడే పారిజాతమైతే, తీసుకో కాశీ, ఎందుకు లేనిపోని గొడవల్లో ఇరుక్కుంటావు, మీ అక్క చెప్పినట్టు చెయ్యొచ్చు కదా అని చెప్తూ ఉంటే ఇక కాశీ అయితే అదంతా ఊహించుకుని, సరే డబ్బులు తీసుకుంటాను, కానీ అప్పుగా మాత్రమే తీసుకుంటాను, మళ్ళీ నీకు ఈ డబ్బులు ఇచ్చేస్తాను, అర్థమవుతుంది కదా, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని అంటూ ఉంటే జ్యోత్స్న కూడా, సరే నేనొక విషయం చెప్తాను, నాకు నువ్వు ఒక చిన్న సాయం చెయ్యాలి అని చెప్పంగానే అర్థమయ్యింది. నేను నీకేం సాయం చేయాలి అని అడుగుతూ ఉంటే, గౌతమ్ మంచివాడా చెడ్డవాడా అనేది నాకు తెలియట్లేదు, తను చెడ్డవాడో ఏమో తెలియక డైనమాలో పడిపోయాను, నువ్వే మా ఇంటికి వచ్చి గౌతమ్ గురించి మొత్తం తెలుసుకుని సుమిత్ర అత్తయ్యతో మొత్తం చెప్పాలి, గౌతమ్ ఎలాంటి వాడని, అప్పుడే మా మమ్మీ డాడీ కూడా చాలా సంతోషపడతారు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే కాశీ అయితే,
డబ్బులు తీసుకున్నందుకు. సరే, గౌతమ్ ఎలాంటివాడో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే పారిజాతం జోష్నని పట్టుకుని, నువ్వు చాలా గ్రేట్ జోష్న, నీవన్నీ నా పోలికలే, నువ్వు తమ్ముడికి సాయం చేసినట్టు ఉంది, నీ ప్లాన్ అమలుపరిచినట్టుంది అని చెప్పేసి పారిజాతం జోష్న కూడా ఇంటికి బయలుదేరతారు. గౌతమ్ అయితే కార్తీక్ని కలుస్తాడు. ఇక వెంటనే పిచ్చెక్కినట్టు తిరుగుతూ ఉంటాడు. ఏంటలా తిరుగుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటో ఈ జోష్న గురించి నాకేమీ తెలియట్లేదు బ్రో, అసలు తనకి అర్థం నేనేంటో తెలియట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పోనీలే, నేను చెయ్యకపోయినా లిఫ్ట్ చేయలేదు, కనీసం మా మమ్మీ చేసి మాట్లాడడానికి ప్రయత్నించినా తన ఫోన్ ఎత్తట్లేదు అని అంటూ ఉంటే, వెంటనే కార్తిక్ అయితే, ఏమో జోష్నకి నువ్వంటే ఇష్టం లేదేమో, ఒక్కసారి ఆలోచించు, నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు జోష్న చచ్చినట్టు నీ దగ్గరే పడుంటుంది అని చెప్పేసి ప్లాన్ అంతా కూడా గౌతమ్ చేతిలో వివరిస్తాడు. సరే, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండైతే గౌతమ్ వెళ్ళిపోతాడు. ఆడరా ఆడరా, నేను ఆడించినట్టే ఆడు, చివరికి నిన్ను ఖచ్చితంగా బకరం చేస్తాను అని అనుకుంటూ కార్తిక్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే దీప తడికట్టు వేస్తూ కనబడుతూ ఉంటుంది. దీప, నీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఏం జరిగినా కూడా నువ్వు ఏం మాట్లాడకూడదు అని అంటూ ఉంటే, ఇక వెంటనే శివనారాయణ వచ్చి, ఏ బయటికి వెళ్దామా అని అంటూ ఉంటే, సార్ వచ్చేసానండి, వచ్చేసాను అంటే, నువ్వు ఎప్పుడొచ్చావని అడుగుతులేదు, కారు తీయని చెప్తున్నాను, బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, ఇక వెంటనే గౌతమ్ వచ్చి జోష్నని పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు. అప్పుడే శివనారాయణ అయితే, ఏంటి బాబు ఏంటి అని అంటుంటే, జోష్నకి నేనంటే ఇష్టం లేనట్టుంది, అందుకే నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయలేదు అని అంటుంటే, తను ఏమైనా బిజీగా ఉందేమో అని చెప్తూ ఉంటే, ఇక వెంటనే బిజీగా ఉంటే కనీసం మెసేజ్ కన్నా రిప్లై ఇవ్వాలి కదా, మా అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోను లిఫ్ట్ చేయట్లేదని తను చాలా కోపంగా ఉంది. ఇప్పుడే చూడండి, రేపు పెళ్ళైన తర్వాత మా మమ్మీ డాడీని పట్టించుకుంటుందని వాళ్ళకి డౌట్ వస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే దశరథ అయితే, నిజమే, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది, అసలు జోష్న ఫోన్ ఎత్తకుండా ఎక్కడికి వెళ్ళింది, ఏం పని చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పారిజాతం జోష్న కూడా లోపలికి వస్తూనే గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీడొచ్చాడు అని చెప్పేసి జోష్నమైతే అంటూ ఉంటే, ఇక వెంటనే పారిజాతం అయితే, ఇదంతా ఆ కార్తిక్ గడపనే అవ్వుంటుంది, అడ్డంగా ఇరికించేశాడు అని అనుకుంటూ లోపలికైతే వస్తాడు. అప్పుడే గౌతమ్ అయితే జోష్న వంక చాలా కోపంగా చూస్తూ ఉంటే, ఇక వెంటనే కార్తిక్ అయితే, బ్రో, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడిగే, కడగాలనుకుంటున్నావో కడిగే, మొత్తం ఇవాళతో తేలిపోవాలి అని అంటుంటే, గౌతమ్ ఏమీ మాట్లాడకుండా ఇంటికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే శివనారాయణ అయితే పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళారు అని అంటుంటే, బ్యూటీ పార్లర్కి వెళ్ళాము అని చెప్పంగానే, బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళు కనీసం ఫోన్ ఎత్తాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు అని అంటుంటే, ఇక వెంటనే జోష్న అయితే, నా ఫోను సైలెంట్ పడింది, అందుకే నేను చూసుకోలేదు అని చెప్తూ ఉంటే, ఇక వెంటనే శివనారాయణ చాలా కోపంగా, ముందు నువ్వు గౌతమ్తో పాటు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌతమ్ వాళ్ళ మమ్మీ డాడీలకి సారీ చెప్పి, ఇలాంటిది ఇంకెప్పుడు జరగదని చెప్పు. ఏ గౌతమ్ అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? నాకు ఇష్టమే అని చెప్పేసి జోష్న అంటూ ఉంటే, ఇక వెంటనే పారిజాతం జోష్నకి గౌతమ్ అంటే చాలా ఇష్టమని జోష్నని ఇరికించేస్తుంది.